పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం గట్టిగా గళమెత్తాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగం, పతనమైన పోలీసు వ్యవస్థ, రాజకీయ కక్ష సాధింపులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు సహా అనేక అంశాల గురించి సభలో గట్టిగా చర్చించాలని ఆదేశించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర సమస్యల్ని ఉభయ సభల్లో బలంగా లేవనెత్తాలని ఎంపీలకు ఆయన ఆదేశించారు. ఓవైపు వరుస తుఫానులతో తీవ్ర నష్టం, మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర కూడా అందడం లేదని, దీంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైందన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని నిర్దేశించారు. మోందా తుఫాను వల్ల తీర ప్రాంత జిల్లాల్లో లక్షల ఎకరాల పంటలు నాశనమైన సంగతి గుర్తు చేసిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అటు కేంద్రం నుంచి కానీ ఏమాత్రం పరిహారం అందించలేదన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యం సేకరించడం వల్ల ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా దక్కేదని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నింటికీ మంగళం పాడి రైతుల్ని గాలికి వదిలేయడంతో వారు దళారులు, వ్యాపారుల దోపిడీకి గురవుతున్నారని చెప్పారు. ఈ విషయాన్ని పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలన్నారు. వరి, మొక్కజొన్న, మినుములు, పత్తి, కంది, అరటి, మిర్చి, మామిడి వంటి ప్రధాన పంటలకు కూడా ఎంఎస్పీ పడిపోవడంతో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేయాలని ఉభయ సభల్లో డిమాండ్ చేయాలని ఎంపీలకు సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీల జాబ్ కార్డులను ఏకంగా 18.63 లక్షల్ని తొలగించడం అత్యంత దారుణమని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. అందుకే అర్హత ఉన్న జాబ్ కార్డులన్నింటినీ పునరుద్ధరించడంతో పాటు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను గట్టిగా వ్యతిరేకించాలని జగన్ పార్టీ ఎంపీలను ఆదేశించారు. సంస్థను ముక్కలుగా చేసి అమ్మేస్తున్నారని, తద్వారా సంస్థను పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థను పునరుద్ధరించేలా వెంటనే సొంతంగా ఇనుప ఖనిజం గనులు కేటాయించి తద్వారా వేలాది మంది కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవనోపాధిని కాపాడేలా కేంద్ర దృష్టికి గట్టిగా తీసుకెళ్లాలని ఎంపీలను కోరారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించిపోవడం, రాజకీయ కక్షతో పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం, అక్రమ అరెస్టులపై ఉభయ సభల్లోనూ చర్చించాలని ఎంపీలకు వైఎస్ జగన్ సూచించారు. చాలామంది నాయకులు, ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ తగ్గించి వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన మాట్లాడాలని ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లు, సంక్షేమ వసతి గృహాల్లో నానాటికి పరిస్థితి దుర్భరంగా మారుతోందన్న వైఎస్ జగన్ వాటిలో విద్యార్థులకు సరైన ఆహారం, తాగునీరు కూడా అందడం లేదని, పరిశుభ్రత పూర్తిగా కొరవడిన వైనంపై చర్చించాలన్నారు. వీటన్నింటితో పాటు కేంద్రం నుంచి పెండింగ్ నిధులు రాబట్టడంలోనూ, రాష్ట్రంలో ఉపాధి కల్పన, ఇంకా రాష్ట్ర హక్కులు కాపాడుకునే దిశలో ఎంపీలు చొరవ చూపాలని సూచించారు. ప్రజా సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తూ వారి గొంతుకులను బలంగా వినిపించాలని, కేంద్రం వాటిపై దృష్టి సారించేలా కృషి చెయ్యాలని పార్టీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారు వైఎస్ జగన్.